వెల్కమ్ టు విజువలైజేషన్ ఫర్ చిల్డ్రన్ సిరీస్లో భాగంగా సార్ వెల్కమ్ రామ్ సార్. సో పిల్లలకి ఈ మధ్య స్ట్రెస్, ప్రెషరు ఈ వర్డ్స్ అన్ని పిల్లల్లో యూస్ చేస్తున్నారు. చాలామంది దాని ప్రాపర్ డెఫినేషన్ తెలియకపోయినా కూడా కొంత ఒత్తిడికి గురవడం, లేకపోతే ప్రెషర్ తీసుకోలేకపోవడం ఇదన్నీ గురవుతున్నారు. విజువలైజేషన్ ద్వారా ఆ ప్రెషర్ని, ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయడం ఈజీయా? సుధీర్, స్ట్రెస్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆలోచన పదే పదే మన మైండ్లో ఉండటం, అవసరం లేకపోయినా ఆ ఆలోచన గురించే ఆలోచిస్తూ ఉండటమే స్ట్రెస్కి దారితీస్తుంది. దీన్ని మానసిక ఒత్తిడి అంటాం. స్ట్రెస్ యాంగ్జైటీకి దారితీయచ్చు. గతం గురించి ఎక్కువ ఆలోచిస్తే ఒత్తిడి, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన, ఇవి రెండు కలుగుతాయి. ట్రూ సార్. అయితే స్టూడెంట్కు స్ట్రెస్ ఎక్కడ కలుగుతుంది అంటే పర్ఫార్మెన్స్ స్ట్రెస్ అంటారు. ఎక్కడైనా సరే నా పర్ఫార్మెన్స్ని 10 మంది చూస్తున్నారు, వీళ్ళు జడ్జి చేస్తారు, నేను సరిగ్గా పర్ఫామ్ చేయగలనో లేదో, అది ఎగ్జామ్ కావచ్చు, స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు, లేదా 10 మంది ముందు ఏదైనా ప్రశ్న అడగడం కావచ్చు క్లాస్ రూమ్లో. ఈ పర్ఫార్మెన్స్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్ట్రెస్ ఇక్కడితో ఆగకుండా ఈ స్ట్రెస్ నీ హోంవర్క్కి, సబ్జెక్ట్ మీద ఒపీనియన్కి, ఫ్యూచర్లో తను ఏదైనా సాధించాలనుకున్న దాని మీదకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఈ స్ట్రెస్ని ఎప్పుడూ క్యారీ చేస్తుంటారు. చాలామంది పేరెంట్స్ మా పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారండి. నిజం చెప్పాలంటే పిల్లల కంటే ఎక్కువ పేరెంట్స్ స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళ స్ట్రెస్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. అవును. సో ఈ విషయం మాత్రం మనం తెలుసుకోవాలి. అయితే మనం విజువలైజేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విజువలైజేషన్లో ప్రధానమైన ఎక్సర్సైజ్ ఏంటంటే రిలాక్సేషన్ ఎక్సర్సైజ్. అసలు స్ట్రెస్ మేనేజ్మెంట్లో రిలాక్సేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ. విజువలైజేషన్ ద్వారా అసలు రిలాక్స్ అవ్వడం ఎలాగో నేర్పిస్తాం. ఆసమ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా క్విక్గా చిన్న ఎక్సర్సైజ్, రైట్? విల్ జస్ట్ కీప్ యువర్ బ్యాక్ స్ట్రైట్స్. ఎస్. రైట్. Close your eyes. Now you are relaxing. Physically, mentally you are relaxing. నీ శరీరం సంపూర్ణంగా విశ్రాంతి తీసుకుంటోంది. Now think your mind is like a honey bees. తేనె తుట్టె చుట్టూ తేనెటీగలన్నీ ముసురుకొని ఉంటే ఆ తేనె పెట్టె ఎలా కనిపిస్తుందో నీ బ్రెయిన్ గురించి అలాగే ఆలోచించు. ఇప్పుడు ఒక్కొక్క తేనెటీగ తేనెను సేకరించడం కోసం ఆ తుట్టె నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇవన్నీ తేనెటీగలు కాదు, నీ ఆలోచనలు. ఒక్కొక్క ఆలోచన బయటికి వెళ్ళిపోతున్నట్టు భావించు. నౌ జుమ్ అని శబ్దం చేసుకుంటూ ఒక్కొక్క తేనెటీగ బయటికి వెళ్తూ ఉంది. థింక్ అబౌట్ ఇట్. Now they're all going out. తేనెటీగలన్నీ వెళ్తుంటే తేనె తుట్టె ఖాళీ అయ్యి నిండుగా తేనె ఉన్న ఖాళీ తేనె తుట్టె కనిపిస్తూ ఉంటుంది. ఆ తుట్టె తేనె మెల్లిగా కారుతూ కనిపిస్తుంటుంది. ఒక్కొక్క తేనెటీగ వెళ్ళిపోయాయి. Now your thoughts are focusing on the honey. ఆ హనీ తేనె తుట్టె నుంచి చిన్న డ్రాప్ మెల్లిగా కారుతూ కింద ఒక చుక్క టప్పుమని నీ నాలుక మీద పడింది. నౌ యు ఆర్ కంప్లీట్లీ రిలాక్స్డ్. వెన్ యు ఆర్ రెడీ, ఓపెన్ యువర్ ఐస్. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఆర్ యూ ఏబుల్ టు విజువలైజ్? చాలా అద్భుతంగా సార్. నాకు లైక్ ఐ కెన్ ఫీల్ దట్. సో ఒక్కొక్క తేనెటీగ బయటకు వెళ్తుంది అన్నప్పుడు నీకు ఇప్పుడు తేనెటీగలు ఇవి కనిపిస్తుంటాయి. ఇక వేరే ఆలోచనలు నేను ఎలా చదవాలి, ఎగ్జామ్ ఎప్పుడు వస్తున్నాయి, పేపర్లో ఏమొస్తాయి, ఇవన్నీ ఏముండవు. సో ఇవన్నీ వెళ్ళిపోయి ఖాళీ అయ్యాయి అని అంటే ఇప్పుడు నేను కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ హనీ. అది తీసుకొచ్చి నాలుక మీద పడితే ఆ రుచిని ఫీల్ అవుతున్నప్పుడు యు ఆర్ కంప్లీట్లీ కాన్సన్ట్రేటింగ్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ రిలాక్సేషన్. ఇట్లాంటి రిలాక్సేషన్ పద్ధతులు 100 రకాలు ఉన్నాయి. స్టూడెంట్స్కి రిలాక్స్ అవ్వడానికి, స్ట్రెస్ని మేనేజ్ చేయడానికి, యాంగ్జైటీ రాకుండా ఉండడానికి విజువలైజేషన్ చాలా వండర్ఫుల్గా పనిచేస్తుంది. అమేజింగ్ థింగ్ సార్. ఒక స్టార్టింగ్ మేము కూడా సైకాలజీ టెక్నిక్స్లోనే రిలాక్సేషన్ చాలా చాలా క్రూషియల్ రోల్. అందులో మీరు విజువలైజ్ చేస్తూ అది ఫీల్ చేయడం మాత్రం నిజంగా చాలా బాగుంది సార్. డెఫినెట్లీ ఇంకా సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం చేద్దాం సార్. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ.